జీవము దయచేయు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ ప్రభువు పేరిట నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఒక నూతన జీవన విధానము. దీని ధ్యానార్థమై మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రీకులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రస్తావించబడిన వాగ్దానములన్నీ క్రీస్తు యొక్క వాగ్దానములు మరియు కల్వరి యొక్క శ్రేష్టతలు లేక ధాన్యతలై ఉన్నవి. పాత నిబంధన పరిశుద్ధులు విశ్వాసము ద్వారా దూరము నుండి మాత్రమే వాటిని చూడగలిగిరి గాని ఆ వాగ్దానములు వారిపై ఎంతటి ప్రభావమును చూపించెను. తాము భూమి మీద పరదేశులమును యాత్రీకులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. అలాగైన ఎడల ఈ వాగ్దానములను పొందిన మనము ఇంకా ఎంతగా ఈ భూమి మీద పరదేశులముగాను యాత్రీకులముగాను జీవించుటకు జాగ్రత్త కలవారమై ఉండవలెను. మనము పరిశుద్ధ గ్రంథమునందలి అబ్రహాము యొక్క జీవితమును గమనించినట్లయితే అబ్రహాము ఎంతో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు గుడారములో నివసించెను మరియు గుడార జీవితము అనగా విశ్వాస జీవితమును తన పిల్లలకు మనుమలకు నేర్పించెను. ప్రియమైన వారలారా, నీవు నీ పిల్లలకు విశ్వాసము మీద ఆధారపడుటకు నేర్పించుచున్నావా? లేక వాళ్ళు అడిగినది చిన్నదే కదా అని వారి యొక్క అవసరములను నీవే తీర్చుచున్నావా? ప్రతి చిన్న అవసరము కొరకు విశ్వాసముతో ప్రార్థించుటకు నీ బిడ్డలకు కూడా నేర్పుము. రేపటి దినమున వారు విశ్వాస వీరులుగా అభివృద్ధి చెందుదురు. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనమును గమనించినట్లయితే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని చదువుచున్నాము. వాస్తవముగా ఆ పట్టణము సూర్యకాంతముల పట్టణమైన నూతన యెరూషలేమే. అబ్రహాము నూతన యెరూషలేములో జీవించుటకై పిలువబడలేదు గాని అతడు ఆ పట్టణమును గూర్చిన ఒక ప్రకటన పొందినప్పుడు తన వృద్ధాప్యమునందు తన దేశమును తన బంధువులను విడిచిపెట్టి గుడారములలో జీవించగలిగెను. అదే విధముగా మనమును విశ్వాసము గలవారమైతే దిన దినము చనిపోవుదుము అనగా లోకమునకు దాని ఆశలకును మరణించెదము. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పుచున్నాడు. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ సందర్భములో అపోస్తులుడైన పౌలు వలె దృఢమైన విశ్వాసము మరియు యేసుని గూర్చిన నిరీక్షణ కలిగి ఒక సహోదరి తన భర్తను ఏ విధముగా మార్చుకొనెనో మీకు ఒక జరిగిన సంఘటన ద్వారా తెలుపవలెనని వాంఛించుచున్నాను. ఒకానొక స్థలములో ఒక సహోదరి రక్షణ పొంది తన భర్త రక్షింపబడని స్థితిలో ఉండెను. ఆమె భర్త ద్వారా దేవుని విషయములో బహుశ్రమలు అనుభవించుచూ వచ్చెను. అయినను తన భర్త కోసమో లోకము కోసమో తన విశ్వాస జీవితమును వదిలేది కాదు. ఒకరోజు చర్చిలో పరిశుద్ధ బల్లారాధన కారణముగా చాలా చీకటి పడింది. ఇంటికి రావడంతోనే ఆమె భర్త ఒక కర్రతో ఆమెను బాగా కొట్టి ఎందుకు ఇంత ఆలస్యమైనదని దేవుడి పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళావని మనసు గాయపరిచే విధముగా మాట్లాడెను. అయినప్పటికీ ఆమె ఓర్పుతో ఈ రోజు మా చర్చిలో పరిశుద్ధ బల్ల ఆరాధనని చెప్పగా ఆయన వెంటనే అంటే ఏమిటి అని అడిగెను. అప్పుడు ఆమె ఒక రొట్టెను ద్రాక్షారసమును పాస్టర్ గారు ప్రార్థించి అందరికీ ఇస్తారని వాటిని తామంతయు యేసయ్య శరీరమును రక్తమని తిని త్రాగుదుమని చెప్పెను. అతడు వెంటనే వ్యంగ్యంగా, ఏంటి యేసయ్య రక్తము శరీరమా? వెళ్ళి మీ పాస్టరుని అడిగి
తీసుకొనిరా, ఆ తర్వాత నీ పని చెప్తా అని ఆమెను పంపెను. ఆమె ఏడ్చుకుంటూ జరిగిన సంగతి అంతా పాస్టర్ గారికి చెప్పెను. ఆయన వెంటనే ఒక చిన్న డబ్బాలో ఒక రొట్టె మరియు కొంచెము ద్రాక్షారసము తెచ్చి ఆమెకు ఇచ్చి మంచి అభిషేకముతో నింపబడిన వాడై ప్రార్థించి ఆమెను ఇంటికి పంపెను. ఇంటికి వచ్చిన ఆమెను భర్త చూచి, ఏది నీ దేవుడి శరీరము రక్తము తెచ్చావా అని దురుసుగా అడిగెను. ఆమె వెంటనే తెచ్చానండి అని పాస్టర్ గారు ఇచ్చిన డబ్బాను భర్త చేతికి ఇచ్చెను. అది తీసుకొని చూడగానే అతడు ఒక్కసారిగా భయాక్రాంతుడై వెనక్కి పడిపోయెను. కారణం, ఆ డబ్బాలోని రొట్టె మరియు ద్రాక్షారసము నిజముగానే ఒక శరీరపు ముక్క మరియు రక్తముగా కనపడుటయే. దానితో యేసుని యొక్క అద్భుత శక్తిని గ్రహించి భార్యను క్షమాపణ అడిగి ఆ దినము మొదలు అతను ఒక నూతన జీవమును లేక జీవితమును మొదలు పెట్టెను. ప్రియులారా, విశ్వాసమునకు పర్వతములను పెకిలించగల శక్తి కలదు. అనగా అక్షరానుసారమైన పర్వతములు కాదు, కానీ మన జీవితములలో పర్వతముల వలనే అసాధ్యముగా కనపడు శ్రమలను మనము విశ్వాసము ద్వారా జయించగలమని దాని అర్థం. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, విశ్వాసమును బట్టి మనము పునరుద్ధాన శరీరమును గూర్చిన సియోను మరియు నూతన యెరూషలేమును గూర్చిన మహిమకరములైన వాగ్దానములను చూడగలిగిన ఎడల అది మన జీవన శైలిలో ఎంతో గొప్ప మార్పును తెచ్చును. అప్పుడు మన జీవితమును కలవరపరచు అనేక కార్యములను ఎంత సులభముగా విడిచిపెట్టగలమో తెలుసా? మనము లాభముగా ఎంచుచున్న ఎన్నో కార్యములను నష్టముగా ఎంచగలుగుదుము. ఎన్నో కార్యములను పెంటతో సమానముగా ఎంచి మనము వాటిని త్రోసివేయగలుగుదుము. ఇప్పుడు ప్రియమైనవిగాను ప్రశస్తమైనవిగాను మనమెంచు అనేక కార్యములకు ఎంతో వ్యత్యాస భావముతో విలువ కట్టుదుము. అంతటి అద్వితీయ శక్తి ప్రభువు ఇచ్చే నూతన జీవన విధానమునకు కలదు. ప్రభువు రాకడ ఆలస్యమైతే మనము ఇంకను విశ్వాసముతో జీవించుటకును మరియు విశ్వాసములోనే మరణించుటకును దేవుడు తానే మనకు సహాయము చేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన యొక్క విశ్వాస మార్గములో నడిపించి కాపాడుదురుగాక. ఆమేన్.